యూట్యూబ్లో చూసి వైన్ తయారీ నేర్చుకున్నాడు. వృద్ధాపంలో స్వయం ఉపాధి మార్గం అన్వేషణలో ఆంటోనీ ఫిటర్ అనే వ్యక్తి ఎక్సైజ్ శాఖ నిబంధనలకు వ్యతిరేకంగా ఏడాదిగా వైన్ తయారు చేస్తున్న సమాచారం అందుకున్న మల్కజ్గిరి డిటిఎఫ్ సిఐ భరత్ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి సిబ్బంది కలిసి దాడులు నిర్వహించి వైన్స్ తయారీ గుట్టురట్టు చేశారు. యూట్యూబ్లో చూసి వైన్ తయారీ నేర్చుకున్నాడు. వృద్ధాపంలో స్వయం ఉపాధి మార్గం అన్వేషణలో ఆంటోనీ ఫిటర్ అనే వ్యక్తి ఎక్సైజ్ శాఖ నిబంధనలకు వ్యతిరేకంగా ఏడాదిగా వైన్ తయారు చేస్తున్న సమాచారం అందుకున్న మల్కజ్గిరి డిటిఎఫ్ సిఐ భరత్ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి సిబ్బంది కలిసి దాడులు నిర్వహించి వైన్ తయారీ గుట్టురట్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే 1 కాదు 2 కాదు ఏకంగా 7 రకాల వైన్ తయారీ చేస్తూ 750 ml బాటిళ్లను 300 రూపాయలు అమ్మకాలు జరుపుతూ ఆంటోనీ ఫిటర్ లాభాలను ఆర్జిస్తున్నట్లు డిటిఎఫ్ సిఐ తెలిపారు. గ్రేప్, పైనాపిల్, జామ, మొసంబి, సపోటా, బనానా, తమలపాకు పేర్లతో వైన్ను తయారు చేస్తున్నాడు. పండ్లను న్యాచురల్గా 15 రోజుల పాటు ఫార్మింగ్ చేసి అందులో పంచదార, గోధుమలు కలిపి వడకట్టి వైన్గా తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నాడు. పండ్లను 15 రోజుల పాటు ఫార్మింగ్ చేస్తే అందులో పండ్ల రసంతో పాటు ఆల్కహాల్ కూడా వస్తుంది. ఈ పద్ధతిలో తయారు చేసిన వైన్ను నేరేడ్మెంట్, సికింద్రాబాద్, ఎన్హెచ్ఓ, కాప్రా ప్రాంతాలలో అమ్మకాలు జరుపుతున్నట్లు విచారణలో వెల్లడయింది. ఈ దాడిలో 377.7 లీటర్ల వైన్ను, 502 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న వైన్ విలువ 1.50 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. ఎక్సైజ్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్న వైన్ ముఠా గుట్టురట్టు చేసిన డిటిఎఫ్ టీంను మల్కజ్గిరి డిప్యూటీ కమిషనర్ ప్రణవి, ఈఎస్బి హనుమంతరావు అభినందించారు. పట్టుకున్న వైన్ను నిందితుడిని కాఫ్రా ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. కటింగ్ చేసుకొని వచ్చింది. చిన్న వీడియో, ఒక ఫోటోగ్రాఫ్. పైనుంచి ఒక ఫోటోగ్రాఫ్ ఇచ్చారు.